A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చితే ప్రజారోగ్యమే నష్టమంటున్న పేర్ని నాని. కార్పొరేట్ వైద్య విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలన్న డిమాండ్. కోటి సంతకాల వినతిని పట్టించుకొని సీఎం చంద్రబాబు విమర్శ. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతే అంటూ వైసీపీ హెచ్చరిక. పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న నాగబాబు. మహనీయుల త్యాగాలకు గౌరవం ఇవ్వాలని డిమాండ్. చారిత్రాత్మక ప్రాజెక్టుకు చరిత్ర పురుషుడి పేరు కావాలని వెల్లడి. జగనన్న పేర్ల రాజకీయానికి ముగింపు కావాలని ఫైర్. పోలవరం, మార్కాపురంను కొత్త జిల్లాలుగా ప్రకటించిన మంత్రి అనగాని అన్నమయ్య జిల్లా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం. జిల్లా పునర్వ్యవస్థీకరణతో అభివృద్ధి వేగం పెరుగుతుందన్న అభిప్రాయం. పరిపాలన ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని వ్యాఖ్య. 6 డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ రావు ఆరోపణ. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. పింఛన్ జాప్యంతో రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడి. 2025 పోలీస్ పనితీరు నివేదిక విడుదల. కఠిన పోలీసింగ్ తో నేర నియంత్రణలో పురోగతి. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం. నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్ ను ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు హృదయపూర్వకంగా సత్కరించారు. ఎస్ ఫౌండర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఎన్ రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా యాదవ ఉద్యోగులు పాల్గొన్నారు. ముందుగా ఇన్ఛార్జ్ మేయర్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజమాల వేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కృష్ణా నదిలో 45 టీఎంసీల వాటాకు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీని ఒప్పుకుందని గుర్తు చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించడమే ప్రతిపక్ష లక్ష్యమని ఆరోపించారు. వాస్తవాలు ప్రజల ముందుంచుతామని, ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. అయితే వాళ్ళు, ఇది మీ కాపీ కూడా ఇస్తున్నా, 18 ఆగస్టు 2022లో ఈ 90 టీఎంసీని వాళ్ళు ఏం చెప్పారంటే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ మరో 45 టీఎంసీ గోదావరి వాటర్స్ డైవర్షన్ అని వాళ్ళే ఇచ్చిన జియో. మేము వాళ్ళు ఇచ్చిన దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాము. మేము దానికి ఇచ్చిన అనుగుణంగా ముందుకు పోతే సిడబ్ల్యూసి నుంచి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుంచి రిప్లై వచ్చిందంటే ఇప్పుడు ఆ గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ, ఇన్ఫాక్ట్ మాకు రిప్లై వచ్చిందంటే ఈ గోదావరి జలాల నుంచి మీరు అడుగుతున్న 45 టీఎంసీ గోదావరి వాటర్స్ డైవర్షన్ ది ఇట్ ఈస్ సబ్జుడిస్ అనే పదం వాడిండ్రు. యాజ్ ఇట్ ఈస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీతో కట్టాల్సిందే, కడతాము. ఈ టర్మ్ లో 90 టీఎంసీతో పూర్తి చేస్తాము. మీరు 10 ఏళ్లలో పూర్తి చేయలేదు, మేము పూర్తి చేస్తాము, 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము. మీరు పదే పదే అబద్ధాలు చెప్పి జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి. పోలవరం, మార్కాపురంను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనగానే వెల్లడించారు. అన్నమయ్య జిల్లా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే జిల్లా కేంద్రంగా రాయచోటికి బదులుగా మదనపల్లిని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. రాయచోటిని ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి వేగం పెరుగుతుందని, ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా
మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలన్న లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. అంటే కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు, గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తా ఉన్నాం. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్టు కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో, పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఎమ్మెల్సీ నాగబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సేవ చేసిన మహనీయుల పేర్లు పథకాలకు పెట్టడం ద్వారా వారి త్యాగాలను స్మరించుకోవచ్చని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకానికి జగనన్న పేరును పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆ విధానానికి ముగింపు పలికి రాష్ట్రానికి నిజంగా సేవ చేసిన మహనీయుల పేర్లను గౌరవించే దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో వినతి పత్రాలు ఇచ్చి ఉద్యమంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలవరం వంటి చారిత్రక ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అన్ని పేర్లు అతనే, అది కాదు కదా. మనం మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెట్టితే సేవాభావం కంటే లాభాపేక్షే ప్రధానమవుతోందని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో పాటు కూటమిలో భాగస్వామ్యమైన జనసేన శ్రేణులు కూడా గవర్నర్కు 1 కోటి సంతకాలతో వినతి పత్రం సమర్పించాలని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం ఈ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వైద్యం అనేది మానవ సేవతో ముడిపడి ఉందని, దానిని కార్పొరేట్ లాభాల కోసం వాడుకోవడం వల్ల సామాన్య ప్రజలపై భారం అవుతోందని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్ని నాని స్పష్టం చేశారు. తప్పు తెలుసుకోవట్లేదు, తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజీగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వ్యవస్థలు కానీ కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా విద్య గాని, వైద్యం గాని ఈ 2 కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా
ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 6 డిఏలు ఇప్పటికే పెండింగ్ లోనే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తమ న్యాయమైన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పింఛన్ బకాయిల సమయానికి రాకపోవడం వల్ల 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారన్న విషయం బాధాకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా అభివర్ణించారు. ఉద్యోగులు రాష్ట్ర పరిపాలనకు వెన్నెముక లాంటివారని, వారి సమస్యలను విస్మరించడం తగదని అన్నారు. బకాయిల చెల్లింపులో జాప్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పాలనపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు, హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు, హైకోర్టులో కంటెంప్ట్ వేసినా, కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది, మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి, 30-35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈరోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి, టీఏలు రావట్లేదు. శాసనసభలో సభ్యులు హుందాగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. శూన్య గంటలో సభ్యులు పలు అంశాలపై మాట్లాడిన సందర్భంగా సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకు ప్రత్యేక గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని సభ్యుల ప్రవర్తన ద్వారానే నిలువబెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. సభలో వ్యక్తిగత ఆరోపణల కన్నా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని సూచించారు. ప్రజల ఆశయాలను ప్రతిబింబించే వేదికగా సభ ఉండాలన్నారు. సభ్యుల ప్రవర్తన ప్రజలకు సందేశం ఇస్తుందని, కాబట్టి సంయమనం, హుందాతనం అవసరమని కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే, ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు, మధ్యలో ఉన్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ, రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. శ్రీ జాఫర్ హుస్సేన్ గారు, మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది.
సార్ ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో మాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచరులు కానీ మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ అంశం కానీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడని అనవసర హడావిడి చేయడం సరికాదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు ఆరోపణలకి పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. అసెంబ్లీని రాజకీయ వేదికగా మాత్రమే ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. చర్చలు, సూచనలు, ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రావాలని ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. ప్రజా సమస్యలపై గంభీరంగా మాట్లాడితే ప్రభుత్వం వినేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం సభను ఉపయోగించుకోవడం కంటే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వ్యవహరించాలని ప్రతిపక్షానికి సూచించారు. సర్కారానికి తగిన సూచనలు సలహాలు ఇస్తారని చెప్పనే భావనలో ఉన్నాం. తమ రాజకీయం కోసం అసెంబ్లీని వేదికగా వాడుకోవద్దని సందర్భంగా మా వైపు నుంచి తెలియజేస్తూ ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది అసెంబ్లీకి హాజరు కానటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఈసారి వస్తున్నాడని చెప్పని ఎందుకో అడావుడి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలని చెప్పాలి. వస్తున్నాడంటే విచిత్రంగా అనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేనే కదా, వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ఎంపికైన తర్వాత ప్రజలు ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన తర్వాత వెళ్ళాల్సింది అసెంబ్లీకే కదా అనేటువంటి ఆలోచన ఎందుకు వాళ్ళు మరిచిపోతూ ఈ మాట మాట్లాడుతున్నారు మాకు అర్థమవుతుంది. వస్తున్నాడని చెప్పనేటువంటి పదే ఏదో గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అరే ఎమ్మెల్యేగా గెలిచిందే అసెంబ్లీకి వెళ్ళమని ప్రజలు పంపినటువంటి సందర్భం. 2 ఏళ్లుగా గైరాజరై 2 ఏళ్లుగా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఈరోజు వస్తుంటే దాన్ని అడావుడిగా చేసేటువంటి సందర్భం సరైనది కాదనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ మేము కూడా అనేక సందర్భాల్లో వారిని రమ్మని ఆహ్వానించినాం. ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొమ్మని కోరినాం. ఈరోజు ఈ పాలమూరుకు సంబంధించినటువంటి ఎత్తిపోతుల పథకంపైనే కాదు చర్చ, 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాల్లో జరిగినటువంటి అంశాలపైన, తెలంగాణకు జరిగినటువంటి తీరని అన్యాయం పైన, ఆ తర్వాత 2 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారు సాగునీటి రంగంలో మంత్రిగా చేసిన వాటిపైన కూడా చర్చ చేయడానికి కోసం సంసిద్ధంగా ఉండాలని చెప్పండి. అసెంబ్లీకి అటెండెన్స్ కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం, మాయం కావడం కాకుండా అసెంబ్లీ జరిగినన్ని రోజులు వారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వారు ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ ఈ అసెంబ్లీని మామ అల్లుడు కొడుకులాగా రాజకీయం కోసం మార్చుకోకుండా, లేదంటే అసెంబ్లీలో నేను రాకపోతే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు పెరిగిపోతున్నాయి.
నెల జీతం కోసం సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత స్పీకర్ను ఉద్దేశించి అధ్యక్ష అని పిలవాల్సి వస్తోందన్న భయంతో మైక్ కూడా అడగలేదని విమర్శించారు. దళితులపై కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ కి ఇచ్చిన హైప్ కు సభలో ఆయన గడిపిన 2 నిమిషాల సమయానికి పొంతన లేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అసెంబ్లీని నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని బీర్లా అనుకుంటే కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడడానికి అధ్యక్ష అని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. మరి అలా దళిత పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎంత వివక్షత ఉందో ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే తీరు చూస్తుంటే కనీసం ఇవాళ 0 అవర్లో సుమారు 70-80 మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇచ్చి ఆయా నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడుతుంటే కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు కూడా ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తేనటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు ఏదో ప్రబల్బల్కి వాళ్ళ సోషల్ మీడియాలో వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు? హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. చనిపోయిన వారికి గతంలో రాష్ట్రాలకు సేవ చేసిన వాళ్ళకు కూడా నివాళులర్పణని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే మరి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన పోలీసుల పనితీరు నివేదికను విడుదల చేస్తూ ఈ వివరాలను తెలియజేశారు. కఠినమైన పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజల సహకారం వల్ల నేర నియంత్రణలో సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో మెరుగైన పురోగతి కనిపిస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ నేరరహిత సమాజం దిశగా పోలీసులు పనిచేస్తున్నారని డీజీపీ స్పష్టం చేశారు. సీసీటీఎన్ఎస్ బేస్డ్ డాటా అంటే మన సీసీటీఎన్ఎస్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ సీసీటీఎన్ఎస్ డాటా జనవరి టు డిసెంబర్ వరకు ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గింది. క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో 3.81%. అట్లాగే SC/STలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఇది మన విలేజ్ విజిట్స్లో పోతున్నారు మన ఆఫీసర్స్, అక్కడ పోయి సమస్యలు ఏమున్నాయి ముందే తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తున్నారు. NDPSలో బాగా ఫోకస్ పెట్టాము ఈ సంవత్సరం. మీకు తెలిసిన లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం దాదాపు 8% క్రైమ్ తగ్గింది. ఆల్మోస్ట్ జీరో కల్టివేషన్కి వచ్చేసాను మై స్టేట్కి. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీలు మొత్తం మీద స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. బాడీ క్రైమ్ లో మేజర్ గా చెప్పినట్టుగా రైటింగ్ లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%, కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ 2 హెడ్స్లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్లో ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము.
దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 రైతులు యూరియా అందుబాటుపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. యాప్ ఆధారంగా యూరియా పంపిణీ చేయడం వల్ల రైతులు గందరగోళానికి లోనవుతున్నారని యాప్ లేకుండా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల నాట్ల సమయంలో కేవలం 8 గంటలే కరెంటు వస్తోందని విమర్శించారు. ధాన్యం అన్లోడ్ చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రంగమే రాష్ట్రానికి ఆధారం కాబట్టి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలా మంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలా మంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలలో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్కి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి నీళ్లు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో. మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి పూడిక నిండిపోయింది. మరి ఆ కాల్వలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాల్వల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు. దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి, సబ్ కెనాల్ల ద్వారా. మరి 2 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి కాలువల మీద కానీ పూడికల తీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసినా ఒక్కరోజు కూడా కనీసం ఆ జిల్లాలో ఏం జరుగుతున్నది, కాలువలు ఏమవుతున్నది, ఇరిగేషన్ ఏమున్నది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇన్ని సమస్యలున్నా మరి మా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా నందమూరి బాలకృష్ణ సినిమాలు నేటి కాలేజ్ విద్యార్థులు కూడా బెట్టింగ్ వేసుకుని మరీ ఆసక్తిగా చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ నటనలో సీనియర్ ఎన్టీఆర్ మైమరిపించే శైలి కనిపిస్తోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షమైన భావన కలుగుతోందని పేర్కొన్నారు. తరతరాల అభిమానాన్ని సంపాదించుకోవడం చాలా అరుదైన విషయమని, ఆ స్థాయిలో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కేవలం పేరులోనే కాదు నటనలో కూడా బాలకృష్ణ నిలబెడుతున్నారని చెప్పారు. ఇలాంటి సినిమాలు యువతలో సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ తీసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వాడిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భావకు కట్టబెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమిత్ షా ఇచ్చిన హామీ ప్రకారం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జిల్లాకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతల కన్నా బీజేపీ నేతలే ఎక్కువగా డప్పులు కొడుతున్నారని విమర్శించారు. ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఇది ప్రాంతీయ ప్రజల హక్కులకు హరించడమేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్ మండిపడ్డారు. తెరిపిస్తాం, మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లా అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు ఒక ఆయన,
భావ వరుసకున్న మనిషి ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యాన్ని వ్యాపారంగా మార్చితే ప్రజారోగ్యమే నష్టమంటున్న పేర్ని నాని. కార్పొరేట్ వైద్య విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలన్న డిమాండ్. కోటి సంతకాల వినతిని పట్టించుకొని సీఎం చంద్రబాబు విమర్శ. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతే అంటూ వైసీపీ హెచ్చరిక. పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న నాగబాబు. మహనీయుల త్యాగాలకు గౌరవం ఇవ్వాలని డిమాండ్. చారిత్రాత్మక ప్రాజెక్టుకు చరిత్ర పురుషుడి పేరు కావాలని వెల్లడి. జగనన్న పేర్ల రాజకీయానికి ముగింపు కావాలని ఫైర్. పోలవరం, మార్కాపురంను కొత్త జిల్లాలుగా ప్రకటించిన మంత్రి అనగాని అన్నమయ్య జిల్లా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం. జిల్లా పునర్వ్యవస్థీకరణతో అభివృద్ధి వేగం పెరుగుతుందన్న అభిప్రాయం. పరిపాలన ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని వ్యాఖ్య. 6 డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ రావు ఆరోపణ. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. పింఛన్ జాప్యంతో రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడి. 2025 పోలీస్ పనితీరు నివేదిక విడుదల. కఠిన పోలీసింగ్ తో నేర నియంత్రణలో పురోగతి. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.